నేడు మాజీ మంత్రి ఆళ్లనాని టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్లనాని టీడీపీ కండువ కప్పుకోనున్నారు. ఉదయం 11 గంటలకు టీడీపీలోకి ఆళ్లనాని చేరనున్నారు. 2 నెలల క్రితం వైసీపీకి పార్టీ పదవులకు ఆళ్లనాని రాజీనామా చేశారు. నాని చేరిక నేపథ్యంలో కార్యకర్తల స్పందన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఎమ్మెల్యే చంటి చెప్పారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ భాను జాయిన్ భాను, ఎన్ని గంటలకి ఆళ్లనాని టీడీపీలోకి వస్తున్నారు? కార్యకర్తల రెస్పాన్స్ ఎలా ఉంది? అక్కడ ఎంతమంది ఇంకా చేరే అవకాశం ఉంది? రైట్ సతీష్, మొత్తానికి చూసుకుంటే గత 3 నెలల నుంచి కూడా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆళ్లనాని ఎవరైతే ఉన్నారో టీడీపీలో చేరుతున్నారో వార్తలు పెద్ద ఎత్తున అయితే ఆల్రెడీ సృష్టించాయి. ఈ నేపథ్యం చూసుకుంటే ఎట్టకేలకి ఇవాళ ఉదయం 8 గంటల కాడి నుంచి ఉదయం 11 గంటల లోపు మంచి సమయం ఉందని, ఈ లోపు అతను నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జాయిన్ అవుతారని చెప్పని అతనికి అనుచరులు అయితే చెప్పడం కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే నిన్న ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బడేటి చంటి అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని, ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా ఆళ్లనాని నివేదించడంతో అతను చేసిన ఆకృత్యాల గురించి అంతా కూడా వివరించడంతో కూడా ఏదైతే చంటి అయితే మటుకి ఏలూరు ఎమ్మెల్యే గారు అయితే మటుకి ఈ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దే విధంగా కార్యకర్తలందరికీ కూడా సమావేశం చేసి నచ్చచెప్పే పరిస్థితి అయితే చేశారు. కానీ పెద్ద ఎత్తున అయితే కార్యకర్తల నుంచి వేధించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జాయిన్ అవడం మటుకి కన్ఫర్మ్ అవడంలో కూడా ఈ రోజు ఉదయం 11 గంటల లోపు ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసం ముందు జాయిన్ అవుతారని చెప్పని నాని జాయిన్ అవుతాడని చెప్పి పసుపు కందువ కప్పుకుంటాడైతే కూడా చెప్తున్నారు. కానీ ఎటువంటి ప్రత్యేక హామీ అంటే గతంలో ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా పలు పదవులు చేసిన నేపథ్యంలో ఇతనికి ఎటువంటి పదవితో అతన్ని ఆహ్వానిస్తారు, లేకపోతే ఎటువంటి తెలుగుదేశంలో ఎటువంటి స్థానం ఇస్తారని చెప్పని అందరూ వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఎటువంటి స్థానం లేదు, పార్టీలో జాయిన్ అవడమే అని చెప్పని కొన్ని వర్గాలు కూడా చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మరోపక్క చూసుకుంటే నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరింది. ఈరోజు జాయినింగ్ ఉందా లేకపోతే మళ్ళీ వాయిదా పడుద్దా అన్న నేపథ్యంలో కూడా ఏలూరు ప్రజానీకం అయితే కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క ఆళ్లనాని క్యాడర్ ఏదైతే ఉందో కూడా అది ఇప్పటికే చెల్లాచెదురైపోవడం, ఆళ్లనాని క్యాడర్ కూడా ప్రస్తుతం లేకపోవడం వల్ల కూడా ఎటువంటి విమర్శలైనా కానీ తలెత్తే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ ఈవినింగ్ లోపు అతను జాయిన్ అవుతాడన్న వార్తలు అయితే కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ఇక్కడ ఉండటం వల్ల కూడా ఇవాళ జాయిన్ అవుతారని చెప్పి తెలిసే పరిస్థితి కూడా ఉంది. అంటే భాను, అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకోలేదా? అంటే షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అంటే ఇంకా క్లారిటీ రాకపోవడం ఏంటి? అంటే నిన్నటి వరకు కూడా జాయిన్ అవుతారు, ఉదయం 11 గంటలకే చేరే అవకాశం ఉందని ఒక పక్కన విపరీతంగా ప్రచారం జరుగుతోంది, మరోవైపు ఇప్పుడు ఏం జరుగుతుందని మళ్ళీ డైలమా ఏంటి? అంటే నిన్న ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మటుకి నిన్న ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి చెప్పిన ప్రకారం అయితే మటుకి కార్యకర్తలందరినీ కూడా సమావేశం చేసి రేపు ఉదయం అయితే ఆళ్లనాని టీడీపీలో జాయిన్ అవుతున్నారు, మనం అందరం కూడా సహకరించాలి, ఇప్పుడు మన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి విమర్శలకి చోటునివ్వకుండా అందరూ కలిసి పనిచేసుకోవాలని అధిష్టానం ఆదేశించిందని చెప్పని కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇవాళ నిన్న సాయంకాలం జరిగిన పరిణామాలు బట్టి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరడం నేపథ్యంలో పొద్దున జాయిన్ అవుతారా లేకపోతే ఇవాళ ఈవినింగ్ జాయిన్ అవుతారా అన్నది, జాయిన్ అవడం మటుకి కన్ఫర్మ్ సతీష్, కానీ ఎప్పుడు జాయిన్ అవుతారన్నది మటుకి వేచి చూడాల్సిన అవసరం.